హలో వీవర్స్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్ అండి. ఈరోజు మీకు ఒక స్పెషల్ కర్రీ, ఎగ్ కర్రీ. మసాలా పెద్దగా ఏముండదండి, బట్ కర్రీ అనమాట. చపాతీస్కి బాగుంటుంది, రైస్కి కూడా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది చూపిద్దామని స్టార్ట్ చేస్తున్నాను. ప్యాన్ వేడైందండి, సో ఆయిల్ పోసుకుంటున్నాను, సరిపోయిన ఆయిల్. సో ఆయిల్ వేడైందండి, ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ ఎక్కువనే వేసుకోవాలి. ఆనియన్స్ వేగుతున్నాయండి, కొంచెం వేగాలి. ఒక 50% వేగితే సరిపోతుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ స్టెప్ అండి. సో ఆనియన్స్ వేగాయి కదండి, అల్లం వెల్లిపాయ వేసుకుందాము. సో ఆనియన్స్ వెంబడే అల్లం వెల్లిపాయ పేస్ట్ అనేది వేగుతుంది. ఇలా వేగుతూనే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. కొద్దిసేపు ఈ మొత్తం కలిపి వేయించుతూ ఉండాలి. పసుపు వేసుకుందాము. సాల్ట్ కూడా వేస్తున్నానండి టేస్ట్ కోసము. మళ్ళీ కావాలంటే తర్వాత టేస్ట్ చూసి ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము. కారం అనేది ఎంత వేసుకున్నా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, ఎర్రగా. ఇది ప్యూర్ కారం పొడి అండి, ఇది ఏది మిక్స్డ్ కాదు. మేము ఇంటికి కారం గ్రైండ్ చేపిస్తామన్నమాట. అయితే ఈ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో మనం ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. కొంచెము వాటర్ పోసుకోవాలి. చూడండి ఈ కారము, ఈ వాటర్ ఎంత బాగా ఉందో. సో చూడండి, ఈ వాటర్ కొంచెం ఇంకిపోతూ ఉంది కదా, కొంచెం వాటర్ తగ్గిపోయాక ఎగ్స్ వేసుకోవాలి. వాటర్ కొంచెం ఇంకిపోయాయి కదండి, ఇప్పుడు మనము ఒక్కొక్కటి ఎగ్స్ వేసుకోవాలి. ఈ ఎగ్స్ ఇందులో వేస్తున్నాం అన్నమాట. చూడండి ఒక్కొక్కటిగా ఎంత బాగా పడుతున్నాయో. నేను టోటల్లీ 6 ఎగ్స్ వేస్తున్నాను. ఇది ఫ్రై కాదనమాట, వాటర్ వేస్తాము. కాకపోతే కర్రీ అనేది చాలా టేస్టీ అవుతుంది ఈ ప్రాసెస్లో. సో ఎగ్స్ వేయడం అయిపోయిందండి. సో ఎగ్స్ వేయడం అయిపోయింది కదా, ఇప్పుడు మనము ఈ ఎగ్స్ని ఇలాగే ఉండేటట్టు ఉంచుకోవాలి మనము. సో దీంట్లో ఏం చేయాలంటే, కదలపకుండా కొంచెం సాల్ట్ ఇందులో వేస్తారండి ఎగ్స్లలో. చూడండి ఇలా వేసుకోవాలి, అంటే ఇవి సప్పగా అవ్వకుండా ఉండడానికి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సైడ్లో పొంటి వాటర్ పోసుకోవాలి. ఈ కర్రీ యొక్క స్పెషాలిటీ అది. ఇలా సైడ్ పొంచి వాటర్ పోసుకోవాలి. సో ఇప్పుడు మనము ఒక 10 నిమిషాలు లిడ్ పెట్టేసుకోవాలండి, మూత పెట్టాలి. సో వీవర్స్, మూత పెట్టా కదా, ఆ కర్రీ అవుతుందో ఒక 10 మినిట్స్ దాకా మళ్ళీ చూద్దాము. సో వీవర్స్ చూడండి, ఎగ్ ఎలా అవుతుందో, చాలా బాగా అవుతుంది కదండి. ఇప్పుడు మనము ఇది కొంచెము రివర్స్ తిప్పి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఇదే ఈ కర్రీ యొక్క స్పెషాలిటీ. ఇలా తిప్పి వేసుకోవాలి. ఇదిగోండి ఎగ్ ఇలా తిప్పి వేసుకోవాలి. చూడండి అన్ని ఎగ్స్ తిప్పి వేసాను. ఇంకొక 5 మినిట్స్ ఇలాగే ఉంచుకోవాలండి. సో కర్రీ రెడీ అయిందండి. చూడండి ఎంత బాగుందో. చూడండి ఈ విధంగా ఎగ్గా ఉంటుంది. చపాతీకి చాలా బాగుంటుందండి, చపాతీకి చాలా బాగుంటుంది. ఈజీ, పెద్ద మసాలా అనేది మనకు పడదనమాట, అలా ఉంటుంది. సో ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్గా మనం ధనియాల పొడి కంపల్సరీ వేసుకోవాలండి. ఈ కర్రీకి ధనియాల పొడి టేస్ట్. ధనియాపల్లి ఇప్పుడు వేసేసాం కదా, కలపకపోయినా పర్వాలేదు. అలా జస్ట్ 2 మినిట్స్ ఉంచేసి దింపేస్తే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇది ఎమ్మి టేస్టీ ఎగ్ కర్రీ అండి. ఎగ్ కారం పొడి కర్రీ అనాలి లెక్క ప్రకారము. సో వీవర్స్ ప్లీజ్ మీరు ట్రై చేయండి, టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అండి. మీకు ఈ విధంగా రకరకాల ఈజీ వంటలు పెడుతూ ఉంటాను.
ఓకేనా వివర్స్, బాయ్, సీ యూ.